ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేసే కొన్ని అడ్డంకుల గురించి ఇది ఒక చిన్న మాట. మన జీవితంలో మనకు, ఇతరులతో, చివరికి దేవునితో కూడా గొడవలొస్తుంటాయి. ఇవి మనల్ని బలహీనపరిచి, దేవుని అనుగ్రహానికి దూరం చేస్తాయి. అసలీ గొడవలు ఎందుకొస్తాయో చూద్దాం. మొదటిది, మనతో మనకే జరిగే పోరాటం. మీలో ఎప్పుడైనా అనిపించిందా? మనసు ఒకటి చేయమంటుంది, కాని మనం చేసేది దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. రోమియోలు 7:23లో పౌలు చెప్పినట్టు మనలోనే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది మన శాంతిని మొత్తం లాగేసుకుంటుంది. ఇదిక్కడితో ఆగదు, బయటకు కూడా పాకుతుంది. కయీను, హేబేలు కథలాగా అసూయ, కోపం కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి. యాకోబు 4:1-2 ప్రకారం మన స్వార్థపు కోరికలే వీటన్నిటికీ కారణం. ఇక రెండవది, సంఘంలో, సమాజంలో వచ్చే గొడవలు. విశ్వాసుల మధ్య సణుగులు, గర్వం వంటివి పరిశుద్ధాత్మను దుఃఖపెడతాయి, సంఘంలో ఐక్యతను దెబ్బతీస్తాయి. గుర్తుంచుకోండి, సహోదరులు ఐక్యతగా ఎక్కడ ఉంటారో అక్కడే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సమాజంలో కూడా అంతే. కులం, మతం పేరుతో వచ్చే తేడాలు దేశాన్ని ముందుకు వెళ్లనివ్వవు. ఇక చివరగా, అన్నిటికంటే ప్రమాదకరమైనది దేవునితోనే గొడవపడటం. మలాకీ 3:13లో చెప్పినట్టు దేవుడు మాకేం చేశాడు అని ఆయన్నే ప్రశ్నించడం. లేదా రూతు 1:20లో నయోమీలాగా మన కష్టాలకు దేవుణ్ణే నిందించడం. మలాకీ 1:13లోలాగా ఆరాధనను ఒక భారంగా చూడటం. ఇవన్నీ మనల్ని ఆయనకు దూరం చేస్తాయి. ఈ విభేదాలన్నిటి నుండి బయటకు వచ్చి పశ్చాత్తాపంతో దేవునితో సమాధానపడడం ద్వారానే మనం సంపూర్ణమైన ఆశీర్వాదాలను తిరిగి పొందగలం.